హాయ్ హలో వెల్కమ్ టు రావ్స్ అండ్ ఫిల్మ్స్. ఈరోజు రిలీజ్ అయిన భలే ఉన్నాడే సినిమా గురించి ఒక చిన్న సమీక్ష చేసుకుంటున్నాం. నాతో పాటు మా కొలీగ్ హరి ఉన్నారు. రాజుతో రీసెంట్ సినిమాస్ అన్నీ కూడా కొంచెం అనుకున్న స్థాయిలో కొన్ని బాక్సాఫీస్ వద్ద కొంచెం నిరాశపరిచాయి. అలాంటి నేపథ్యంలో కొత్త కథతో వచ్చిన భలే ఉన్నాడే సినిమా ఎలా ఉందో ఒకసారి ఈరోజు చూసాం. మా ఇద్దరు కలిసి చూసాం. ఇందాకే శాంతి థియేటర్ మెయిన్ థియేటర్లో డైరెక్టర్స్ వాళ్ళతో కలిసి చూసాం. ఒకసారి మా ఇద్దరం ఎలా ఉందో మా వ్యూస్ని షేర్ చేసుకుందాం అనుకుంటున్నామండి. హరి, మీకు ఏమనిపించింది కదా సినిమా చూసారు కదా? స్టోరీ విషయానికి వస్తే మాత్రం మంచి పాయింట్ బాగుంది. నాకైతే మాత్రం ఒక హీరో పాయింట్ ఆఫ్ హీరో తల్లి పెళ్ళికి ముందే ప్రెగ్నెంట్ అయితే దానివల్ల హీరో పడే బాధల్ని అతను చిన్నప్పటి నుంచి బాధలు పడేసి సో జీవితంలో పెళ్ళికి ముందు నేను ఇప్పుడు వేరే అమ్మాయితో కలగకూడదని చెప్పి అనుకొని దానికోసం అట్లా అనుకునడం వల్ల అతను పడిన ఇబ్బందులు బాధల గురించి కాన్సెప్ట్ స్టోరీ ఇది. మంచి పాయింట్ అది అతను బాగుంది, పాయింట్ బాగుంది. కానీ తీసిన విధానంలో అది మనకెక్కడ కన్వే అయినట్టు కనిపించదు. ఎగ్జాక్ట్ నేను అదే గమనించాను. ఎంచుకున్న పాయింట్ చాలా మంచి. బేసికల్గా ఈ కథ అంటే ప్లాట్ ఆఫ్ ద స్టోరీ మారుతి గారు దర్శకుడు సాయి వర్ధన్కి ఇచ్చారని మొన్న ప్రీలీజ్ ఈవెంట్లో చెప్పారు. సో అతను ఇచ్చిన పాయింట్ని ఇతను రచయితలతో కూర్చొని బాగానే స్క్రీన్ పై రాసుకున్నారని అనిపించింది. కానీ తెరకెక్కించడం మాత్రం ఎక్కడో కొంచెం గాడి తప్పిందేమో అనిపించింది. ఇంకా రాజుతో పర్ఫార్మెన్స్ వరకు అయితే నాకైతే బాగుంది. ఆ క్యారెక్టర్లో బాగానే అతను ఒదిగి చేశాడు. ఎందుకంటే అంత సెటిల్గా చేయాల్సిన పరిస్థితి. మరి వీడేమో తేడాగాడ అనేలాగా అనిపించాలి ప్రేక్షకుడికి సినిమా చూసేంత వరకు. సో ఆ క్యారెక్టర్లో కొంతవరకు అతను న్యాయం చేశాడు అనిపించాడు. రాజస్థాన్ నుంచి అంతకన్నా మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. కొన్ని ఇమేజ్కి అతను కొన్ని యాక్టింగ్కి ఆ కాన్సెప్ట్ సరిపోయాడు. దాన్ని కరెక్ట్గానే చేశాడు, వచ్చాడు. అవును, కొంచెం ఫస్ట్ హాఫ్లో మీకు బాగా అనిపించిన సీన్స్ ఏంటి సినిమా మొత్తానికి? అసలు సెకండ్ హాఫ్లో ఎలా అనిపించింది కొంచెం వివరిస్తారా? నాకు ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ ఉండింది. హీరో హీరోయిన్ యాక్చువల్గా ఏంటంటే హీరోయిన్ ఇద్దరు తెలియకుండా ఒకరికొకరు లెటర్లు పంపించుకుంటూ ఉంటారు. లంచ్ బాక్స్ ఇద్దరు పంపించుకుంటారు. ఇద్దరు ఒకరినొకరు చూసుకోరు, కానీ ఒకరి మీద ఒకరు ఇష్టంగా అభిమానంగా ఉండిద్ది ఇద్దరికి. ఇద్దరు అట్లా పంపించి కానీ ఇద్దరు స్ట్రైట్ ఉండడం మాత్రం ఇద్దరికి సిచ్యువేషన్ ఎలా ఉంటుంది అంటే గొడవ పడే సిచ్యువేషన్ ఉంటుంది. అంటే వీళ్ళిద్దరు తెలియదు ఈ లెటర్లు పంపించుకునేది మన ఇద్దరు అని చెప్పి వీళ్ళిద్దరే అని చెప్పి వాళ్ళకి తెలియదు. సో ఈ సీక్వెన్స్ అంతా బాగా అనిపించింది నాకు. తర్వాత ఇద్దరు కలిసి ఏదో ఒక రెస్టారెంట్ ఒక చిన్న కాఫీ షాప్లో కలుస్తారు కదా. కలిసినప్పుడు ఈ పాప పోయి అమ్మాయి మూతికి ఐస్ క్రీమ్ పూసుకొని ఉంటే అమ్మాయి వెళ్తా ఉంటుంటే వీడు వెనకాల ఉండొచ్చు హీరోయిన్ చున్నీతోటి. ఇద్దరికి పరిచయం లేదు, అప్పటికి స్ట్రైట్ తెలియదు అన్నమాట. ఆ చున్నీతో తుడిసిన సీను ఆ అమ్మాయి చూసి చున్నీతో తుడుస్తామని చెప్పి సీన్ మాత్రం చాలా బాగా అనిపించింది. కొద్దిగా ఫ్రెష్గా ఉంది ఆ సీన్. తర్వాత ఆ సీన్ ఒకటి బాగా నచ్చింది. తర్వాత చూస్తే సీన్లు అతను డైరెక్టర్ కొంచెం ఒక సీన్ బిగినింగ్ ఎమోషనల్గా కనెక్ట్ చేసింది, అది అక్కడ కనపడలేదు. అదైతే నాకు అనిపించిందండి. సినిమా వరకు వచ్చేసరికి కొన్ని సీన్స్ మంచి సీన్స్ కూడా దర్శకుడు బాగా దాన్ని తీయలేకపోయారు అనిపించింది. ముఖ్యంగా ఫన్ సీన్స్ అనుకునేవి ఏవైతే ఉన్నాయో అది ఆ ఫన్ పంచ్ అనేది ఎక్కడ పేలకుండా అయిపోవడం. ఎమోషనల్ సీక్వెన్స్ దగ్గర ఎలా ఉంటుందంటే సీన్ ఎత్తుకోవడం, ఆ మూడ్లోకి తీసుకెళ్ళి అక్కడ నుండి మన ఎమోషనల్ చేసి నెక్స్ట్ సీన్కి మనకి ట్రాన్సిషన్లో అదేదో నాకు అంటే మనకి గాడి తప్పినట్టు అనిపిస్తూ ఉంటుంది సినిమా చూసినప్పుడు. మనం మనల్ని ఇన్వాల్వ్ చేయలేకపోయాడు ఆయన మొత్తం సినిమా స్క్రీన్ ప్లేలో కానీ అతని డైరెక్షన్ ఆ విజువల్ సైడ్ కానీ. కాకపోతే నాకు కొద్దిగా గొప్ప ఓడనిపించింది మాత్రం శేఖర్ చంద్ర మ్యూజిక్ అండి. సాంగ్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి. ఆడాళ్ళకి ఆమడ సినిమా కాన్సెప్ట్ని చేసి ఆడాళ్ళకి ఆమడ దూరం చేసేది చీరడ వేరం అని చాలా ఆ పాట సినిమా మొత్తాన్ని కూడా అదే చూండి వాడుకుంటాడు. సినిమా మొత్తానికి అది వాడుకుంటాడు. సో యాక్టర్స్ మనకి గోపరాజు రమణ గారు కానీ అభిరామి చాలా బాగా చేసింది, షార్టిల్గా చేసింది కదా. పోతురాజు లాంటి సినిమాలు చేసినప్పుడు ఇతని సినిమాలకి చాలా ఈజీ. మనం మళ్ళీ గొప్ప చేసిందని చెప్పుకోవాల్సిన లేదు, చేయగలిగిద్ది అంతే. హీరోయిన్ కూడా చాలా నీట్గా అమ్మాయి పరిధిలో అయితే మాత్రం బాగానే చేసింది. ఒక ఏంటంటే అమ్మాయికి ఇప్పుడున్న జనరేషన్లో ఉన్న అమ్మాయిలాగా పెళ్ళికి ముందే కాస్త తనలా కాబోయే ఒకటి తిరుగుదాము, కాస్త చిన్న చిన్న కోరికలు తీర్చుకుందాం అని చెప్పిన క్యారెక్టర్ అమ్మాయిది. అలాంటి అమ్మాయికి
పెళ్లి ముందు ఏం చేయకూడదు అనుకునే అబ్బాయితో పరిచయం అయినప్పుడు వాళ్ళిద్దరి మధ్య జరిగే సీన్స్ ఎలా ఉంటాయి అనేది మనకి సినిమా చూస్తే అర్థమవుతుంది. అలా కొంచెం అమ్మాయి కూడా పెర్ఫార్మెన్స్ వరకు బాగానే చేసింది, నీట్గా కనబడింది. రాజుతో ఇద్దరు పేరు ఓకే, ఇద్దరు పేరు మాత్రం బాగానే కనిపించారు. అక్కడే నాకు సినిమా ఏంటంటే దర్శకుడు బేసికల్గా గీతా సుబ్రహ్మణ్యం అని వెబ్ సిరీస్ ఇంతకుముందు కొంచెం పాపులర్ వెబ్ సిరీస్ మనకి యూట్యూబ్లో చేసిన ఆయన. సో చేస్తున్నారు, అందుకని ఆ నమ్మకంతోనే మారుతి గారు కాన్సెప్ట్ ఇచ్చి బ్యాక్ ఎండ్ ఉండి ఈ సినిమాని ముందుకు నడిపించారు. సో అక్కడ మరి బిగ్ స్క్రీన్కి వచ్చేసరికి మరి ఏమైందో కొంచెం దర్శకత్వంలో కొంచెం నాకు ఎక్కడో ఇంకొంచెం కొంచెం చూసుకుంటే బాగుండేది అనిపించింది. సో ఎంచుకున్న కథ కానీ మీ నటినట్లు కానీ మీ ఈవెన్ సినిమాటోగ్రాఫర్ నాగేష్ పెళ్లి చూపులు సినిమాటోగ్రాఫర్ దానికి ఓకే ఓకే చాలా మంచి సినిమాలు ఆయన చేస్తున్నారు. సినిమాటోగ్రఫీ కూడా బాగుంటుంది, ప్రొడక్షన్ వాల్యూస్ కూడా కనిపిస్తాయి సినిమాలో మనకి, చాలా బాగా కనబడుతుంది. సో అక్కడే నాకు ఇదండి ఈరోజు మాకు ఈ సినిమా అలాగా రివ్యూ. ఒకసారి మీకు కనుక ఈ రివ్యూ మీకు నచ్చినట్టుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ రావు సైన్ ఫిల్మ్స్.